దివిజేంద్ర సుతిని జంపియు రవిసుతి రక్షించినావు రఘురాముడువై. దివిజేంద్ర సుతుని గాచియు రవిసుతి పరిమార్చి తౌర రణమునగా కృష్ణ. దివిజేంద్ర సుతిని జంపియు రవిసుతు రక్షించినావు రఘురాముడువై. దివిజేంద్ర సుతిని గాచియు రవిసుతి పరిమార్చి తౌర రణమున కృష్ణ. శ్రీకృష్ణ, నీవు త్రేతాయుగంలో రఘువంశములో రాముడువై అవతరించి దేవేంద్రుని వరంతో జన్మించిన వానరరాజు వారిని సంహరించినావు. సూర్యకుమారుడైన సుగ్రీవుని రక్షించినావు. ఇది త్రేతాయుగంలో భగవానుడిగా చేసిన పని. ఇంకా ద్వాపరయుగంలో దేవేంద్రుని వరంతో జన్మించిన అర్జునుని కాపాడి సూర్యుని వరంతో జన్మించిన కర్ణుని యుద్ధంలో సంహరించినావు. ఆహా, ఇది ఆశ్చర్యం కదా! భగవానుని లీలలు చాలా విచిత్రములని ఈ పద్యభావము. దుర్భర బాణమురాగా గర్భములో నుండి అభయకావు మటన్నన్. నిర్భర కృప రక్షించితి గర్భకు అభిమన్యు సుతుని అచ్యుత కృష్ణ. దుర్భర బాణమురాగా గర్భములో నుండి అభయకావు మటన్నన్. నిర్భర కృప రక్షించితి గర్భకు అభిమన్యు సుతుని అచ్యుత కృష్ణ. ఓ కృష్ణ, ఓ అచ్యుత అనగా నాశనం లేనివాడ, అశ్వత్థామ ప్రయోగించిన బాణం భరింపరానిది కాగా గర్భములో ఉన్న అభిమన్యుసుతుడు తనను రక్షింపుమని కోరినప్పుడు అతనికి అనగా పరీక్షిత్తుకు భయదానం చేసినవాడవు. ఆ విధంగా అతన్ని నిండారుదయతో కాపాడినావు. శ్రీకృష్ణుడు శరణాగత రక్షకుడు అని పద్యభావము. ధన్యవాదము.